అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్, నేను అన్నట్లుగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం చాలా రసవత్తరంగా కనిపిస్తోంది. రసవత్తరంగా కానీ ఒక పెద్ద కామెడీ మాట అయితే విన్నాను, ఒక వ్యంగ్య మాట అయితే విన్నాను, చాలా సెటారికల్ మాట. ఫామ్ హౌస్లో ఉన్న ఆయన ఇప్పుడు ఫామ్స్లోకి వెళ్తానంటున్నాడు అంటూ ఒక ఇది వచ్చింది. అయితే దానికి లింక్గా ఇంకో మాట కూడా వచ్చింది. పార్టీ ఫామ్ కోల్పోయిన తర్వాత ఫామ్ తెచ్చుకోవడం కోసం ఫామ్కి వెళ్తున్నాడు. చాలా చక్కగా ఫామ్ చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయం, మొన్నటిదాకా ఫామ్ హౌస్ చుట్టూ తిప్పుకున్నటువంటి రాజకీయం ఇప్పుడు ఫామ్ల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆయన నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించబోతున్నారు అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. అయితే ఒక విషయం క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, తన కూతురు అరెస్ట్ మీద ఇవాల్టి వరకు స్పందించని కేసీఆర్ ఆయన రాజకీయ మౌనం ఏంటి, దాని ఉద్దేశాలు ఏంటి అనేది ఒక ప్రశ్న తలెత్తుతోంది. దాంతోపాటు పలు కీలకమైనటువంటి రాజకీయ అంశాల్లో ఆయన చుట్టూ ఆరోపణలు చుట్టుముట్టినటువంటి సందర్భంలో ఎక్కడా స్పందించలేకుండా, అంటే ఎక్కడ బయటికి రాకుండా, నల్గొండలో ఒక సభ పెట్టారు, కరీంనగర్లో ఒక సభ పెట్టారు. కరీంనగర్ సభలో ఆయన చెప్పింది ఏంటంటే, 2-3 రోజులు నేను టీవీలో కూర్చుంటున్నా, నేను అందరికీ ఏం జరిగిందో చెప్తా, అంటే పూర్తి స్థాయిలో వివరణ ఇస్తాను, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి ఎట్లా అవసరమో చెప్తాను అని చెప్పారు. అయితే గోదావరి బేసిన్లో లో లయింగ్ రివర్ అయినటువంటి గోదావరి నదికి లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ప్రత్యామ్నాయం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన నాడే, అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయ్యే కంటే ముందే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకంలో పుచ్చలపల్లి సుందరయ్య ఒక మాట రాశారు. దానికి అర్థం ఏంటంటే, లో లయింగ్ రివర్ అయినటువంటి గోదావరిని వాటర్ని ఎత్తిపోస్తూ హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ ఇస్తూ శంకర్పల్లి మీదుగా తీసుకువెళ్ళి మళ్ళీ దాన్ని గోదావరిని కృష్ణాలో కలపాలి, నదుల అనుసంధానం అనేటటువంటి విషయాన్ని అప్పుడే ప్రస్తావన చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర అంటే విశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అవ్వాలనేది ఆ రోజు ఆలోచన. కాబట్టి ఆ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉండాల్సినటువంటి ప్రాధాన్యాలు, దానికి సంబంధించినటువంటి విషయాన్ని నేను పుచ్చలపల్లి సుందరయ్య పుస్తకంలో రాశారు. దాని ప్రకారం క్లియర్గా ఏంటంటే, ఇరిగేషన్కి సంబంధించినటువంటి స్కోప్ ఏంటంటే, ఒక పక్క కృష్ణాలో ఒక సంవత్సరం ఎండుతోంది, ఒక సంవత్సరం నిండుతోంది, ఈ అన్బ్యాలెన్స్ సిచ్యువేషన్ ఉంది. కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్ అవ్వాలన్నా, పైగా కృష్ణా డెల్టా ఆధారంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు స్టెబిలైజ్ అవ్వాలన్నా ఆ రోజు ఉన్నటువంటి, ఇప్పుడు అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు, 52లో ఆయన రాసిన పుస్తకం అనుకుంటుంది, అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు. టెక్నాలజీ లేని పరిస్థితుల్లో రాసినటువంటి ఒక ఇరిగేషన్కి సంబంధించి ఒక సమగ్ర పుస్తకంగా చెప్తారు దాన్ని. అంటే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైతే ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి సానుకూలతలు ఉన్నాయని చెప్పే క్రమంలో ఆయన ఇరిగేషన్ మీద ఈ మాట రాశారు. హైదరాబాద్కి తాగునీరు అనే దగ్గర తర్వాత కాలంలో రకరకాల మార్పులు జరిగినాయి. కృష్ణా వాటర్ వచ్చింది, మంజీరా నుంచి నీళ్ళు వచ్చినాయి, తర్వాత మన ఇప్పుడు గోదావరి వాటర్ వస్తుంది. ఇన్నిటి నేపథ్యంలో అంటే గోదావరి వాటర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే ముందే వచ్చింది, ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ ఆల్రెడీ ముందు వచ్చింది. కేసీఆర్ వచ్చిన 1-2 నెలల్లోనే దానికి ప్రారంభమైంది. ఆ క్రెడిట్ కేసీఆర్ కుటుంబానికి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో, ఇంత విస్తృతమైనటువంటి చర్చ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తున్నాం మనం? కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు వస్తున్నారు, సరే, ఇరిగేషన్ మీద ఇన్ని విమర్శలు ఉన్నాయి. అంటే ఇంత చరిత్ర ఎందుకు చెప్పాను నేను అంటే, ఇరిగేషన్కి లిఫ్ట్ తప్ప మార్గం లేదు తెలంగాణకి గోదావరి జలాలు వాడుకోవడానికి అనే విషయం పాత మాట అయినప్పటికీ, ఆ లొకేషన్ని మార్చి నా మేధస్సుని కరిగించి కట్టానని చెప్పి ఇట్లా రకరకాల సెల్ఫ్ క్లెయిమ్డ్ అంటే ఏదైతే రికగ్నేషన్ ఉందో దాని విషయంలోనే ఇప్పుడు వివాదం ఉంది. ఆ వివాదాన్ని వచ్చిన సందర్భంలో ఆయన మాట్లాడకుండా, మిగతా వివాదాలు వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడకుండా, కూతురు అరెస్ట్ సందర్భంగా మాట్లాడకుండా, ఇప్పుడు వచ్చేసి రైతుల్ని ఓదార్చడానికి రైతులతో అంటే ఇక్కడ ఒకటి అనిపిస్తోంది నాకు, పార్టీ నుంచి నాయకులందరూ బయటకు వెళ్ళేసరికి ఆయన కూడా ఫామ్ హౌస్ వదిలి బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్తే ఇదొక వ్యాలిడ్ పాయింట్ గానే భావించాలి. ఎందుకంటే కేసీఆర్ ఇన్నాళ్ళు ఫామ్ హౌస్నే ఆయన ఫామ్ హౌస్ చుట్టూ అందరినీ తిప్పుకున్నారు, ఆయన ఫామ్ హౌస్లో ఉండి అందరినీ అక్కడే తిప్పుకున్నారు. చివరికి ఇటీవల కాలంలో పార్టీలో చేరినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. సో ఫామ్ హౌస్ కేంద్రంగా రాజకీయాలు చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఫామ్లోకి వెళ్తున్నారు, అది కూడా ఫామ్ కోల్పోయిన తర్వాత, పార్టీ ఫామ్ కోల్పోయినాక వెళ్తున్నారు అనేది ఇప్పుడు సెటైరికల్ అంశం. ఇక మీరు మాట్లాడే క్రమంలో చెప్పినటువంటి కేటీఆర్ వ్యాఖ్యలు,
కేటీఆర్ వ్యాఖ్యల్ని 2 వ్యాఖ్యలుగా చూడాలి. నిన్న మనం ఆల్రెడీ మాట్లాడాం. కేటీఆర్ వ్యాఖ్యలని ఒక ఫన్నీగా చూడాలి. ఎందుకంటే ముగ్గురో నలుగురో ఫోన్లను ట్యాప్ చేశారు, ఎవరు లంగాగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారంటే ఎవరు లంగాగాళ్ళు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళలో ఎవరికి ఆ పదం వర్తిస్తుంది? చేసే హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంది? గవర్నర్కి వర్తిస్తుందా, ప్రధానమంత్రికి వర్తిస్తుందా, కేంద్ర మంత్రులకు వర్తిస్తుందా, ఉద్యమకారులకు వర్తిస్తుందా, ప్రొఫెసర్ కోదండరాంకి వర్తిస్తుందా, ప్రొఫెసర్ హరగోపాల్ కుటుంబంలోనే కొంతమందికి వర్తిస్తుందా? అక్కడికే వస్తున్నా, ప్రొఫెసర్ హరగోపాల్కి వర్తిస్తుందా, వీళ్ళందరితో పాటు బండి సంజయ్కి వర్తిస్తుందా, రేవంత్ రెడ్డికి వర్తిస్తుందా? వీటన్నిటి పక్కన పెట్టి నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యుల భార్యల ఫోన్ ట్యాప్ చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేశారనే ఆరోపణ లేకపోయినప్పటికీ హరీష్ రావు భార్య ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణ ఉంది. అట్లాగే సంతోష్ రావు భార్య ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణ ఉంది. వీటన్నిటికీ ఎక్కడ ఇప్పుడు నీ వ్యాఖ్య ఎక్కడ వర్తిస్తుంది అనేది తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. దాన్ని నిన్న రేవంత్ రెడ్డి కొంచెం ఘాటుగానే స్పందించారు. బహుశా నాకు తెలిసి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇది రెండోసారి రేవంత్ రెడ్డి స్పందన. మొదటిసారి మీట్ ద మీడియా సమావేశంలో కొంచెం టచ్ చేసి వదిలేశారు ఆ టాపిక్ని. ఇప్పుడు ఈ అంశాన్ని కొంచెం లోతుగా వెళ్ళి దాని మీద మాట్లాడారు. మాట్లాడే క్రమంలో రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్టు వాదన ఏంటి అంటే అంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి క్రమంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విచారణకు జరుగుతున్నటువంటి క్రమంలో నీ పేరు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. కాబట్టి జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండు అన్న ఇండికేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలో ఏమో కానీ ఈ విషయంలో ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న 6 విషయంలో 6కి సంబంధించిన ఆరోపణల విషయంలో క్లారిటీ వస్తున్నాయి. అయితే నిన్న రాధాకిషన్ రావుకి సంబంధించినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో కన్ఫెషన్ స్టేట్మెంట్ దాంట్లో చాలా క్లియర్గా రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలింపు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేసినట్టు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి మరింత చర్చించే ముందుగా ఈ పార్టీ నుంచి ఎవరైతే మారారో కేశవరావు వీళ్ళందరూ కూడా అందరూ మారడం వేరు, కేశవరావు మారడం వేరు నన్ను అడిగితే. ఎందుకంటే కేశవరావు అత్యంత ఆప్తుడు కేసీఆర్కి. ప్రతి విషయాన్ని కూడా ఆయనతో అంతరంగికంగా చర్చించేటువంటి వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి. అటువంటి కేశవరావు వెళ్ళాడంటే ఇంకా అటు ఇటు కొట్టడం కాదు, రేవంత్ రెడ్డి అయితే కుంభస్థలాన్ని కొట్టాడని భావించాలి. అంటే రేవంత్ రెడ్డి ఆలోచన అయితే ఒకటి క్లియర్గా చెప్పారు, గేట్లు ఎత్తాము అని చెప్పాడు. గేట్లు ఎత్తామని చెప్పి 15 రోజులు అయింది. గేట్లు ఎత్తాము అనేటటువంటి క్రమంలో ఈ వస్తున్నటువంటి వాళ్ళ నంబర్ పెరుగుతోంది. ఇప్పుడు నిన్న అసలు ఇంకా అంటే కేశవరావు వెళ్ళటం, కేశవరావు కడియం వెళ్ళటం, మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా కడియం శ్రీహరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్, 2014 మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు 2018 మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కూడా వెళ్ళిపోయాడు. 2023 మేనిఫెస్టో కమిటీ చైర్మన్ నాకు తెలిసి కేకే అనుకుంటా, కేశవరావు అనుకుంటా, ఆయన కూడా ఇప్పుడు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద రాజకీయంగా ఒక వైబ్రేషన్ అయితే ఉంది. అయితే ఒక మాట చెప్పాలి ఇక్కడ, ఇది కూడా సెటైరికల్గా మీడియా సర్కిల్స్లో, తెలంగాణ ఇంటెలెక్చువల్ సర్కిల్స్లో వీటన్నిటిలో తిరుగుతున్నటువంటి మాటే. పాము మంత్రం వేసేటటువంటి మాంత్రికుడు పాము కాటికే చనిపోయినట్టు రాజకీయ వలసల్ని ఉధృతంగా తీసుకెళ్ళినటువంటి కేసీఆర్ రాజకీయ ఉధృతంగా, అసలు మామూలుగా కాదు. భారతదేశ చరిత్రలో మొదటి ఒక రాంగ్ ట్రెండ్కి మొదట పునాదేసిన వ్యక్తి కేసీఆర్. ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే మరో పార్టీ మంత్రివర్గంలో మంత్రిగా ఉండటం, ఇది మొదట తెలంగాణ రాష్ట్రంలో కేసీఆరే మొదలు పెడితే దాని కొనసాగింపుగా చంద్రబాబు కూడా అక్కడ ఆదినారాయణ రెడ్డి. ఇక్కడ ఒక విషయం అరవింద్ గారు, గతంలో చేసిన ఈ పొరపాట్ల వల్ల ఈ రోజు నైతికంగా కూడా అడిగేటువంటి ఒక హక్కు లేకుండా 100%. ఇప్పుడు రాజకీయ వలసల గురించి మాట్లాడతావు, రాజకీయ వలసల గురించి మాట్లాడితే ఏమంటావు? వలసలు తప్పు అంటలేదు, ఇప్పుడు కూడా వలసలు గట్టిగా అంటలేదు. ఆ పర్టికులర్ వ్యక్తులకి మేము చాలా ప్రయారిటీ ఇచ్చాం, వెళ్ళిపోయారు. ఆ పర్టికులర్ వ్యక్తులకి అంటే ఇప్పుడు ఆ వలసలు అనేటటువంటి ఒక రాంగ్ ట్రెండ్ గురించి మాట్లాడే అర్హత అనేది వాళ్ళే ఫీల్ అయినట్టున్నారు. కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా దానం నాగేందర్కి మేము ఎమ్మెల్యే చేసాం, అంత చేసాం, కేకేకి సెక్రటరీ జనరల్ చేసాం, పార్టీకి పార్లమెంటరీ పార్టీ నాయకుడిని చేసాం, అంత ప్రయారిటీ ఇచ్చాం. ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు, అంతకుముందు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కేకే ఉన్నారు. అటువంటి ప్రయారిటీ ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే రంజిత్ రెడ్డి వెళ్ళిపోయారు, రంజిత్ రెడ్డిని ఎంపీని చేసాం,
ఎంపీని చేశాం, ఎమ్మెల్యేని చేశాం, ఆ పదవులు ఇచ్చాము అని చెప్తూ వాళ్ళ స్థాయిని వాళ్ళు దిగజార్చుకుంటున్నారా, పెంచుకుంటున్నారా కూడా ఆలోచించాల్సిన. ఇంకొక విషయం మీరు గమనించారా లేదో, కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తూ తిరిగి వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నాక అని మేము మళ్ళీ మిమ్మల్ని పార్టీలో చేర్చుకో, ఇంకా అహంకార పూరిత ధోరణి పోలేదేమో, దీనివల్ల ఇంకా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా హట్టే ఇంకా వెళ్ళిపోతారనేటువంటి ఒక ఆలోచన లేదేమో. ఇది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. మళ్ళీ వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా చేర్చుకోము, కేసీఆర్ దగ్గర సలాం కొట్టినా చేర్చుకోము, సరెండర్ అయినా చేర్చుకోము, ఈ మాటలే అసలు ఇక్కడికి రావటానికి ప్రధాన కారణం కేటీఆర్కు ఉన్నటువంటి ఈ వైఖరి, ఈ ధోరణి, ఈ ధోరణి, ఈ అహంభావ ధోరణితోటే అసలు ఇంత దాకా తెచ్చుకున్నారు. వెళ్ళిపోతున్న వాళ్ళని, ప్రశాంతంగా వెళ్ళిపోయే వాళ్ళని మళ్ళీ కెలుక్కుని ఈ వ్యాఖ్యలు చేసి మరికొంతమంది వెళ్ళటానికి ఈ వ్యాఖ్యలు కారణమవుతాయి. మీరు అన్న మాటల్లో నాకు ఎక్కడా విభేదం అయితే కనిపించట్లా. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి భావం, ఆ రకమైనటువంటి అభిప్రాయం కేటీఆర్కి ఉండటం సరైనదైతే కాదు అనేది గత చరిత్ర రుజువు చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రుజువు అయ్యేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది తప్ప ఈ గేట్లు తెరిచిన కాంగ్రెస్ మరికొంతమందిని ఆహ్వానిస్తుందంటల్లో. ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే నిన్న చేవెళ్ల పార్లమెంట్ సమావేశానికి, పార్లమెంట్ రివ్యూ సమావేశానికి హాజరు కాలేదు. అది కూడా ఒక కీలకమైన పాయింట్గానే భావించాలి. ఇక అది అక్కడితోటి ఆగని పరిస్థితి. ఇంకా మరికొంతమంది ఇప్పుడు చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే, అబ్బాయి నేను వెళ్ళట్లేదు, నేను పోటీలోనే ఉంటాను అని చెప్పి కొంతమంది అభ్యర్థులు కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి గందరగోళ పరిస్థితి క్రియేట్ అవటానికి కారణం ఇప్పుడు మొత్తం రాజకీయం వలసల దిశగా తిరగటం. ఇక్కడ నాకు బాగా గుర్తు, మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే మార్నింగ్ ఇక్కడ పార్టీ మీటింగ్లో చెప్పి నేను పార్టీలో ఉంటాను తెలుగుదేశంలోనే అని చెప్పి మధ్యాహ్నం కల్లా వెళ్ళి కలిశారు. ఇక ఎర్రబెల్లి దయాకర్రావు అయితే నేను చనిపోయినా కానీ నా పార్టీ తెలుగుదేశం జెండానే కాపాలి, నేను తెలుగుదేశం రాజకీయాల్లో పుట్టాను, తెలుగుదేశం నాకు అంటే ఇంతకాలం కొనసాగాను, అసలు తెలుగుదేశం జెండా రూపకర్తల్లో నేను ఒకడిని అని చెప్పారు. ఆ తర్వాత అది జరిగిన ఆ రోజు నైటే 11 గంటలకు 11:30కో ప్రగతి భవన్కి వెళ్ళి కలిశారు కేసీఆర్. ఇవన్నీ కనపడవా అంటే, ఇప్పుడు గత 15 రోజుల ముందు ఎక్కడికి వెళ్ళాం మీతో పాటు ఉంటాము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మారిపోతున్నారని బాధపడ్డ కేటీఆర్ కు కేసీఆర్ ఇంకో విషయం గమనించాలి. ఆరూర్ రమేష్ మేడిగడ్డ సందర్శనకి కేటీఆర్ బృందంతో వెళ్ళారు. వెళ్ళి అది జరిగిన 2వ రోజు పార్టీ మారుతున్నారని చెప్పేసి క్లారిటీ వచ్చింది. మనం ముందే బ్రేక్ చేసాం ఆ విషయాన్ని. ఆరూర్ రమేష్ అక్కడ ఉన్నా కానీ మనం అటు వెళ్తున్నారు అని చెప్పేసి చెప్తే నాతో కూడా కొంతమంది మిత్రులు మేడిగడ్డ వెళ్ళారు కదా అని, అంటే మేడిగడ్డ వెళ్ళటాన్ని మన పర్సెప్షన్ ఏదైతే ఉందో మనం తప్పు న్యూస్ ఇచ్చాము అనే విషయం చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాస్తవాలు తెలుసు, వాస్తవంగా లోపల జరిగే రాజకీయాలు కొంత తెలుసు కాబట్టి ఆ రకమైనటువంటి కంక్లూజన్లో. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, సీతారాం నాయక్ అట్లాగే చేశారు, ఆరూర్ రమేష్ అట్లాగే చేశారు. ఇట్లా కొంతమందికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలు చూస్తే నిన్నటి వరకు ఉండి ఈరోజు మారటం అనేది కేసీఆర్ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో, గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేల విషయంలో ఏదైతే చేశారో అదే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారని భావించాలి. అయితే కేసీఆర్ ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి రైతులను పరామర్శించి, అంటే ప్రకృతి ఒక పక్కన పగబట్టినట్టే ఉంది. ఎందుకంటే ప్రకృతి వర్షాలు లేవు, నీళ్లు అడిగంటిపోయినాయి. ఇక నీళ్లు అడిగంటడానికి ముఖ్యంగా జూరాల 3 ప్రధాన కృష్ణా ప్రాజెక్టులు, జూరాల, శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్, మూడిట్లోనూ నీళ్లు అడగడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా కేసీఆర్ జగన్ కోసం నీళ్లు వదిలేరా అనేటటువంటి చర్చ కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిలో ఫైనల్ గా ఈ అంశానికి సంబంధించి నిన్న కాంగ్రెస్ నేత, కీలక నేత అయినటువంటి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేస్తూ హరీష్ రావు కూడా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఆ పార్టీలో ఉన్నాడు, మారిపోతాడు చూస్తుండండి అని చెప్పారు. ఇదే నిజమైతే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆ కుటుంబంలో 4 మిగులుతారని చెప్పారు కదా, ఆ 4లో కూడా ఒకరు మైనస్ అయిపోయినట్లే. అంటే రేవంత్ రెడ్డి చెప్పింది 5 ఉండరు, 4 ఉంటారని. 4 అనేసరికి మళ్ళీ ఎక్కడ వస్తారంటే సంతోష్ రావు,
ఓకే, వీళ్ళు నలుగురే వస్తారంటారా? సంతోష్రావు, కవిత అండ్ కేటీఆర్, కేసీఆర్. అయితే వీళ్ళతో పాటు బోయినపల్లి వినోద్ కుమార్ని కూడా కొద్దిగా ఎగ్జామ్ చేస్తారేమో, ఆయన ఒక్కరికి సంబంధించి ఇది ఉంది. అయితే ఆ కుటుంబంలోనే కొంత క్లారిటీ ఇక్కడ లేనటువంటి ఇంకోటి ఉంది. ఏ రాజకీయ పార్టీ ఎంట్రీ లేని కొంతమంది నాయకులు ఉన్నారు. కాంగ్రెస్లోకి ఎంట్రీ లేకుండా, బీజేపీలోకి ఎంట్రీ లేకుండా, చివరికి టీఆర్ఎస్ దగ్గరే ఉండాల్సిన కంపల్సరీ ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఉంటారేమో బహుశా. యా, అదే ఏదైతే కర్ణుడు అన్నట్లుగా అర్జునుడు లేకపోతే నాతో కలిపి 5, అర్జునుడు ఉంటే అర్జునుడితో కలిపి 5 అన్నట్లుగా అలాగే ఉంది వాళ్ళ కుటుంబ పరిస్థితి. మంచి పోలికే తీసుకొచ్చారు. అయితే ఇక్కడ దీనికి మాత్రం ప్రత్యేకమైనటువంటి కారణం మళ్ళా చెప్తున్నా, తెలంగాణ సమాజానికి వాళ్ళు దూరం అవటం. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఉద్యమకారులు బీటీ బ్యాచ్ అంటే యూటీ బ్యాచ్, ఉద్యమ తెలంగాణ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ అనేవాళ్ళు. అంటే ఈ వలసలు వచ్చినటువంటి వాళ్ళందరినీ బంగారు తెలంగాణ బీటీ బ్యాచ్ అనేవాళ్ళు. యూటీ బ్యాచ్ అని పాతకాలం నుంచి 2001 నుంచి కేసీఆర్తో సేల్ అయిన వాళ్ళు, 1969లో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఇట్లా ఉద్యమ తెలంగాణ బ్యాచ్ అని ఒక బ్యాచ్ ఉండేది, బీటీ బ్యాచ్ అని ఒక బ్యాచ్ ఉండేది. యూటీ బ్యాచ్ని కేసీఆర్ దూరం చేసుకుని బీటీ బ్యాచ్ని దగ్గర చేసుకుంటే, ఈరోజు బీటీ బ్యాచ్ బయటకు వెళ్ళిపోతుంటే యూటీ బ్యాచ్ కూడా కామ్గా ఉండి ఆల్రెడీ యూటీ బ్యాచ్ని కేసీఆర్ దూరం చేసుకున్నారు. కాబట్టి యూటీ బ్యాచ్కి కాకుండా అటు బీటీ బ్యాచ్కి కాకుండా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఐసోలేట్ అయినటువంటి పరిస్థితి అయితే గమనించారు. కేసీఆర్ ఇన్ ద సెన్స్ కేసీఆర్ కుటుంబం ఐసోలేట్ అయినటువంటి పరిస్థితి అయితే గమనించారు.